Hey guys, welcome back to another video. నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన. నేను వచ్చి 5 months అయింది. పోతే అన్న టైం అయిపోయింది. ఇల్లు నేనే పోతున్నా. అయితే మా మమ్మీ నేను వచ్చినా అని అమ్మవారికి బియ్యం పోస్తుంది. అంటే మా మమ్మీ మొక్కుకుంది మా చెల్లెలు డెలివరీ మంచిగా అయితే బియ్యం పోస్తాని. నేను వచ్చినా అని మళ్ళీ మా చెల్లెలకి ఇట్లా 5 months అయింది వెళ్ళిపోతున్నా అని మేము అమ్మవారికి బియ్యం పోస్తున్నాం. అయితే మేము అనుకోకుండా వచ్చినాము. మా మమ్మీ శారీస్ కట్టుకుంటున్నాము. మా మమ్మీ మా మమ్మీ దగ్గర ఒక ఎల్లో శారీ ఉంటుంది, నా ఫేవరెట్ శారీ. స్టైల్ చేయాలనుకున్నా. మా మమ్మీ పింక్ నా పెళ్లి టైంలో తీసుకుంది. నాకు ఈ కాంబినేషన్ నచ్చింది. ఎప్పుడెప్పుడు మా చెల్లెలు ఫోన్ ఎత్తేసింది. మా చెల్లెలు ఫోన్ ఎత్తేసింది. ఇది కాంబినేషన్ చీర ఎంత బాగుందో నాకైతే. ఇది నేను కట్టుకుంటున్నాను. మా మమ్మీ ఇది మా మమ్మీ ఎల్లో శారీ. ఇది కూడా మా చెల్లె పెళ్ళప్పుడు తీసుకు బాగుంది అసలు కలర్. అది నా ఫేవరెట్ శారీ పింక్. ఆల్రెడీ నేను ఒకసారి కట్టేసుకున్నా. నాకు అసలు ఛాన్సే రాలేదు చీరలు కట్టుకునేది. ఇక నేను ఇది మా అక్క ఇది దిస్ ఈజ్ మై ఇయర్ రింగ్స్. నలుపుతుందట. చెల్లెల దగ్గర ఉంది, నేను తీసుకోను. నా దగ్గర ఉంది, మా చెల్లె ఎక్స్చేంజ్ చేసి కట్టుకుంటాం. మా చెల్లె పెళ్ళప్పుడు ఎల్లో శారీ తీసుకుంది. నాకు ఫుల్ నచ్చింది. ఎప్పుడెప్పుడు స్టైల్ చేస్తాను అనుకున్నా. ఇప్పుడు టైం వచ్చింది. ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. లెట్స్ గో. అయితే మేము మా ఊర్లో ఇద్దరు అమ్మవార్లు ఉంటారు. ఒకరేమో భవానీమాత, ఒకరేమో ఎల్లమ్మ తల్లి. ఇద్దరికి మొక్కిందనమాట మా మమ్మీ. సో ఇద్దరికి ఈరోజే మేము బియ్యం పోస్తున్నాము. ఇంకా మా అక్క అయితే బియ్యం కలుపుతుంది. నాకైతే రావు అంతగానము. మా అక్కకైతే ఎక్స్పీరియన్స్ కాబట్టి మా అక్క మంచిగా కలుపుతుంది. బియ్యంలో ఫస్ట్ ఆయిల్ వేసి మంచిగా కలిపిన తర్వాత పసుపు వేసి కలిపితే బియ్యం మంచిగా కలుస్తాయి. జల్దీ అయిపోతుంది పని. మళ్ళీ ఆయిల్ పసుపు రెండు కలుపుకొని హ్యాండ్లో పోసుకొని కలిపితే మంచిగా కలవదు. ఫస్ట్ ఆయిల్ పోసి మొత్తం కలిపినాక పసుపు వేసి కలిపితే జల్దీ మిక్స్ అవుతుంది అనమాట. మళ్ళీ ఎక్కువ పసుపు కూడా అంటది చేయిలకి. సో మేము ఇక్కడ బియ్యం కలుపుతుంటే మా ఇంట్లో మొత్తము మా హడావిడి లొల్లి. ఒక దిక్కు మా కృషిగాడు, ఒక దిక్కు మా అన్వికి ఏడుస్తుంది, ఒక దిక్కు మా శ్రీని కొర్లుతుంది. సో ఈరోజు అయితే నేను మా అక్క ఇద్దరం కలిసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాము. మా దగ్గర అయితే గ్రీన్ బ్యాంగిల్స్ బాగానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ నా పెళ్ళైంది కాబట్టి ఫుల్ గ్రీన్ బ్యాంగిల్స్ ఉన్నాయి. సో ఇవి యూజ్ చేయనియే తీసినాము. దాంట్లోకి కుడుకలు ఇంకా పసుపు కొమ్ములు లేవు. గుడి దగ్గర షాప్లో తీసుకొని పెట్టేద్దామని ఇప్పుడు ఉన్నాయి పెట్టేసినాం. అందరు రెడీ అయిపోయారు. నేనే లేట్ రెడీ అయినా. అన్వికని రెడీ చేసి పడుకోబెట్టే వరకు ఇంకా నేను రెడీ అవ్వడానికి టైం ఉండదు అనేసి అన్వికని పడుకోబెట్టి నేను రెడీ అయిపోయినా. ఇంకైతే స్టార్ట్ అయిపోయినా. ఈ గ్యాప్లో మా అక్క ఫోటోలు దిగింది, వీడియోలు దిగింది, కానీ నేనైతే దిగలేను. మా ఇంటికి గుడి దగ్గరనే కానీ బియ్యం పట్టుకొని చిన్నపిల్లల్ని పట్టుకొని నడవడం కష్టమవుతుందని వంశీ డ్రాప్ చేసిండు. అప్పటికే మస్తు లేట్ అయిపోయింది. టెంపుల్ క్లోజ్ అవుతుందని భయపడినాం. 11:30 అట్లా అవుతుంది. 12:30 క్లోజ్ చేస్తారు. కానీ ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి చాలామంది ఉన్నారు. ఏం టెంపుల్ క్లోజ్ చేయలే. అమ్మవారికి మంచిగా దర్శనం చేసుకొని మంచిగా బియ్యం పోసి మంచిగా థ్యాంక్ యూ చెప్పుకున్నాం. మా చెల్లెలకి సేఫ్ డెలివరీ చేసి ఇంకా అన్వికన్ మాకు ఇచ్చినందుకు. ఇంకా ఇక్కడ భవానీమాత టెంపుల్లో అయిపోయినాక ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళినాం. ఎల్లమ్మ టెంపుల్ ఎవ్వరు లేరు. ఎల్లమ్మ టెంపుల్ ఇంకా చాలా లాంగ్ ఉంటుంది, మా ఊరు అవతల ఉంటుంది. అక్కడ వెళ్ళి బియ్యం పోసి మళ్ళీ భవానీమాత టెంపుల్కి వచ్చి కొంచెం సేపు టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం. కానీ అప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా మా మమ్మీ ఇంజెక్షన్ తీసుకోలే, ఇంకా చిన్నపిల్లలకి ఆకలి అవుతుందని మేము వచ్చేసి వంట చేసుకొని తినేసినాం. అయితే ఇక్కడ ఫుల్ పబ్లిక్ ఉండే. ఇంకా శ్రావణ మాసం అనేసి ఉన్నారేమో. సండే కూడా పబ్లిక్ ఎక్కువనే ఉంటారు. అండ్ ఇక్కడ ఎక్కువ ఏమంటారు వాహన పూజ అవన్నీ అవుతాయి. అండ్ మా ఊర్లో అమ్మవారి నవరాత్రులు మాత్రము ఎంత మంచిగా అవుతాయి అంటే, మేము చిన్న ఉన్నప్పుడు అయితే మా ఇల్లు మొత్తం వదిలేసి నైట్ 10:30, 11 వరకు ఆడనే ఉంటుండే. మంచిగా ఉంటుంది అనమాట. ఎప్పుడు వెళ్ళినా కానీ మాకు ఆ మెమొరీస్ అన్నీ గుర్తొస్తాయి. మా టెంపుల్ అంటే మా ఊర్లో కదా. సో మా గుడిలో ఏదైతే అనుకొని ముడుపు కడతారో అది కంపల్సరీ నెరవేరుతుంది. మళ్ళీ ఇంకా మా అమ్మవారు ఏకశిల విగ్రహం అనమాట. అసలు చూసేనే కళ్ళు నిండు అనిపిస్తాయి. నిజంగా అమ్మవారు వచ్చి ఆడ ఉందేమో అని అనిపిస్తుంది. నవరాత్రుల్లో మాత్రం నిజంగా అమ్మవారు మా ఊర్లోనే ఉంటుందేమో అని అనిపిస్తుంది మాకైతే.
నేను మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా ఇల్లుని మా ఊరిని ఎంత మిస్ అవుతానో మా అమ్మవారి గుడిని అమ్మవారిని కూడా అంతే మిస్ అవుతా. మా మమ్మీ వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా మా ఊరు ఇంకా గుడి కూడా గుర్తొస్తుంది. మా గుడి ఎక్కువ సార్లు అయితే మా గుడికి గుర్తొచ్చి అమ్మవారి గుర్తొచ్చి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇక్కడైతే మేము బియ్యం పోస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ మా అక్క బియ్యం పోసింది అండ్ ఇంకా ఎల్లమ్మ గుడికి పోయినాక నేను బియ్యం పోసిన. బికాజ్ నాకు పోయడం కొత్త, పెళ్ళై 1 year అవుతుంది కానీ ఇంకా ఫాస్ట్ ప్రెగ్నెన్సీ వల్ల నేను ఇంకా ఇవన్నీ ఏం చెయ్యలేను. మా శ్రీనిక అయితే ఎంత భక్తి వచ్చిందో, మా శ్రీనికకి మస్తు మొక్కుతుంది. ఫస్ట్ నేను మా అక్కను చూసి నేర్చుకొని నెక్స్ట్ ఎల్లమ్మ గుడిలో నేను సేమ్ అదే ఫాలో అయ్యాను అనమాట. ఇంకా బియ్యం పోయడానికి కూడా ఆడ బాగానే మంది ఉన్నారు కానీ ఎల్లమ్మ గుడి దగ్గర లేరు, కానీ అంత టైం వచ్చిర్రు వాళ్ళు కూడా. నాకు బియ్యం పోయడం అలవాటు అయిపోయింది, కలపడం పోయడం. ఎందుకంటే మా ఇంట్లో నేను పెద్ద కోడలు, ఈడొచ్చేసరికి నేను పెద్ద బిడ్డ, అందుకనే జల్దీ అన్నీ నేర్చుకున్నాను. అట్లా వస్తాయి. ఇక అన్నీ అంటే అన్నీ రావు, వస్తాయి. ఓకే, అందరిలాగా కాకుండా నాకు వస్తాయి. అంటే ఇది కూడా వస్తుందా అని అనుకోవద్దు, కొందరికి రావు కదా, కొందరికి తెలియదు కదా. నాకు తెలుసు, నాకు వస్తుంది అని చెప్తున్నా అంతే. అండ్ నాకైతే నిజంగా నాకు వచ్చిన పనులు కొన్ని మా అక్కకు రావు, మా అక్కకు వచ్చిన పనులు కొన్ని నాకు రావు. ఈడైతే మనం కొన్ని అన్నీ ఏమంటారు అన్ని కట్టుబాట్లు ఆచరించి మరి బియ్యం పోయాలి కదా దేవతకి. సో నేనైతే మా అక్కను చూసి నేర్చుకొని ఇంకా బియ్యం పోసిన. చాలామంది బియ్యం పోసిరు ఆ రోజు. ఇంకా శ్రావణ మాసం అని ఇంకా సండే కాబట్టి అందరూ ఇంటికాడనే ఉంటారు కాబట్టి ఇంకెక్కువ మంది, ఇంకా మా ఊరు వాళ్ళు కూడా సండే రోజు ఎక్కువ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే ఇంకా మా ఊర్లో ఇంకా పెళ్ళైన వాళ్ళు ఆంటీ వాళ్ళు ఉంటారు కదా, ఆఫ్ కోర్స్ నేను కూడా ఆంటీయే, ఇంకా అందరూ హారతి ఇస్తారనమాట ట్యూస్డే అండ్ సండే రోజు ఈవినింగ్ టైం. ఫ్రైడే రోజు హారతి ఇస్తారు అమ్మవారికి, మంచిగా అనిపిస్తుంది. నేను ఒక 3 times 4 times చూసిన, మంచిగా అనిపించింది. అండ్ లలిత సహస్రనామం కూడా చదువుతారు. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ ఒక 3 members బియ్యం పోసేసినాము. 5 members బియ్యం పోయాలి కదా, ఇంకా 5 members అక్కడ వచ్చిన వాళ్ళు బియ్యం పోసేసిరు. 5 members అయిపోయిన తర్వాత ఇంకా ఎంతమంది అన్నా పోయొచ్చు అంట, ఏం కాదంట. సో ఇక్కడ బియ్యం పోస్తుంటే నేను మా అక్క మా చెల్లెలు వెళ్ళి ఇంకా దర్శనం చేసుకున్నాము. బికాజ్ ఇంకా 1 అయిపోతే టెంపుల్ క్లోజ్ చేస్తారనేసి ఫాస్ట్గా దర్శనం చేసేసుకున్నాము. ఇంకా ఇక్కడున్నా కానీ ఇంకా ఎల్లమ్మ గుడి అయితే క్లోజ్ చేయగలరని కొంచెం టెన్షన్ అయ్యింది. మా ఊర్లో దసరా నవరాత్రులప్పుడు పూజలు మస్తు అవుతాయి. మా ఊర్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ టెంపుల్లోనే ఉంటారు. ఇంకా మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఒక 1st 2nd క్లాస్ ఉన్నప్పుడు అసలు భక్తి అంటే, డివోషన్ అంటే, అమ్మవారు అంటే ఏందో తెలియక ముందు నుంచే మేము అందరం ప్రతిరోజు 108 రౌండ్స్ వేస్తుండే, ప్రతిరోజు గుడికి వస్తుండే. అసలు మొత్తం ఆల్మోస్ట్ గుడిలోనే స్పెండ్ చేస్తుండే. ఇంకా కొంచెం పెద్దగా అయిన తర్వాత నేను ఒక కాలేజ్ టైంకి వచ్చినాక నవరాత్రి పూజ చేయడం స్టార్ట్ చేసిన. ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడు నవరాత్రి పూజ చేయడం వల్ల నేను మా అత్త వాళ్ళ ఇంట్లోనే ఉంటా, కానీ నేను మస్తు మిస్ అవుతాను మా మమ్మీ వాళ్ళ ఊరు నవరాత్రి అప్పుడు. ఇంకా నవరాత్రి అప్పుడు అమ్మవారి కళ్యాణం జరుగుతుంది, మస్తు మంచిగా అనిపిస్తుంది. లాస్ట్ డే దసరా రోజేమో రావణాసురుని కాలుస్తారు మా ఊర్లో, ఇంకా రథం ఊరేగిస్తారు. నెక్స్ట్ ఫెబ్రవరి మార్చ్ టైంలో మా ఊర్లో ఉత్సవాలు జరుగుతాయి. ఆ టైంలో 1,00,000 దీపాలు పెడతారు. అప్పుడు ఇంకా మంచిగా అనిపిస్తుంది. అప్పుడు మా ఊరు అందరూ ఆడపడుచులు ఇంకా చుట్టాలు అందరు ప్రతి ఇంట్లో అందరు వస్తారు, 1,00,000 దీపాలు పెడతారు. అప్పుడు 3 days జాతర అవుతుంది. ఎవ్రీడే ఒక పూజ ఉంటుంది అనమాట. 1,00,000 పుష్పార్చన, 1,00,000 కుంకుమార్చన, ఇంకా కమలార్చన, అట్లా ఎవ్రీ ఇయర్ వేరే వేరే ఉంటుంది. అట్లా నేనైతే ఎవ్రీ ఇయర్ ఆ 3 daysలో ఏదైనా ఒక పూజలో పార్టిసిపేట్ చేస్తాను. పెళ్ళైన తర్వాత నుంచి నేను మా ఆయనతోని. మా డాడీ ఉన్నప్పుడేమో మా మమ్మీ మా డాడీ కళ్యాణంలో కూర్చుంటుండే, అంటే అమ్మవారు మా ఇంటి నుంచి ఉన్నట్టు, అబ్బాయి సైడ్ నుంచి ఇంకా కొందరు అట్లా కూర్చొని కళ్యాణం జరిపిస్తుండే అనమాట. ఇక్కడైతే మాది దర్శనం ఇంకా బియ్యం అవన్నీ కంప్లీట్ అయ్యి ఇంకా మేము మా ఊరు చివరిలో ఉన్న ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే పోతున్నాము. ఈ గుడి పక్కకే ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది, అందులోనే నా ఎంగేజ్మెంట్ అయ్యింది. సో ఇక్కడ ఎవ్వరు లేకుండే, మంచిగా ఉండే, అసలు ఎంత పంతులు కూడా లేకుండే, ఇంకా ఆడ అడిగేటోలే లేకుండా అసలు ఎంతసేపు కూర్చున్నామో. కావాలని ఇంకా అక్కడ టికెట్ ఇచ్చేవాళ్ళు 2 ఉండే, అయినా సరే మేము కావాలని లేట్ చేసి
చేసి కొంచెం ప్రశాంతంగా కూర్చున్నాము. బికాజ్ ఆ గుడి ముందు ఇంకా పొలాలు ఇట్లా మంచి గ్రీనరీ ఉందనమాట. చల్లగా గాలి వచ్చింది. ఇంకా ఆడనే మంచిగా కూర్చున్నాము కొద్దిసేపు. ఇంకా కొన్ని వస్తువులు కూడా మర్చిపోయినాము, మళ్ళీ అవి తేయడానికి కూడా. వస్తువులు కాదు, అక్కడ అయ్యవారు ఇంకా అమ్మవారు ఇద్దరు ఉంటారు. అయ్యవారికి మెడలు వేయడానికి కండువా మర్చిపోయినాము, అది తీసుకురావడానికి మా బాబాయ్ మా మమ్మీ వెళ్ళిరు. అప్పటి వరకు వెయిట్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా బియ్యం పోసి ఇంకొంచెం సేపు కూర్చొని ఫొటోస్ దిగినాం. నా ఫొటోస్ అయితే అస్సలు మంచిగా రాలేదు, దుబ్బ దుబ్బ వచ్చిన. అండ్ మా హన్విక అయితే భానుమాత టెంపుల్లో ఇంకా కొంచెం క్రౌడ్ ఉండే కానీ ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఎవ్వరు లేకపోయేసరికి హన్విక మంచిగా యాక్టివ్ అయ్యింది. ఆ చల్ల గాడుపుకి మంచిగా ఎంజాయ్ చేసుకుంటా ముచ్చట్లు వేసుకుంటా ఒర్లుకుంటా. ఈడ కూడా మా హన్విక ఫ్యాన్ వదలలేదు, పైన చూస్తుంది ఎందుకు ఏం చేస్తుంది అని చూస్తే పైన ఫ్యాన్ ఉందా ఫ్యాన్ చూసుకుంటా ఒర్లుతుంది అనమాట మా హన్విక. మంచిగా ఈడైతే అసలు కొంచెం కూడా క్రాంకీగా లేదు, మంచిగా ఆడింది పాడింది. మా కృషిగాడు కూడా మా శ్రీనిక వీళ్ళు ముగ్గురు గుడి అంతా లొల్లి చేసిరు. ఇంకా మా కృషి ఇంకా వాళ్ళ చెల్లెమ్మతో ఆడిపిస్తుండు. ఈ గ్యాప్లో ఇంకా మా అక్క లోపలనే మస్తు సేపు దేవత దగ్గర కూర్చుంది. పంతులు ఉంటే ఇంకా అందరు ఉంటే కొద్దిసేపే కదా మనకు టైం ఇస్తారు, తర్వాత బయటకు వెళ్ళగొట్టేస్తారు కదా ఎట్లయినా కానీ. సో ఈడైతే ఎవ్వరు లేకపోయేసరికి సేపు లోపల కూర్చొని మస్తు సేపు అమ్మవారిని చూసుకుంటా ఇంకా నా కోరికల లిస్ట్ చెప్పుకుంటా అట్లనే అమ్మవారిని చూసుకుంటా ఉన్నా. మస్తు మనశ్శాంతిగా ప్రశాంతంగా అనిపించింది మస్తు రోజుల తర్వాత. నాకు ఫుల్ డేస్ అవుతుంది రెస్ట్ కోరుకున్నా. అంటే అయితే నేను చెప్పనిసలే ఫ్రెండ్స్. అయితే ఏమైందంటే మా అక్క కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఈ ట్యూస్డే ఫాస్టింగ్ ఉంటుండే. ఈ టెంపుల్లో మేము భానుమాత టెంపుల్లో 108 రౌండ్స్ వేసే, మా అక్క ఎల్లమ్మ గుడిలో 108 రౌండ్స్ వేస్తుండే, ఫాస్టింగ్ ఉంటుండే మా అక్క. అప్పుడు నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు మా మమ్మీ హెల్త్ మంచిగా లేదు, అందుకనే మొక్కుకొని ఎవ్రీ ట్యూస్డే ఫాస్టింగ్ ఉంటుండే. కాలేజ్కి వెళ్ళినప్పుడు ట్యూస్డేస్ ఎప్పుడైనా కాలేజ్కి వెళ్ళినప్పుడు వచ్చి 108 రౌండ్స్ వేస్తుండే. ఇంకా ఎవ్రీ సండే 108 రౌండ్స్ వేస్తుండే ఫాస్టింగ్ ఉండి. అండ్ ఇక్కడైతే నేను ఒడిబియ్యం పోస్తున్నా. ఇందాక మా అక్కను చూసి ఇంక అన్నీ నేర్చుకొని అయినా కానీ నాకు ఫుల్ భయం అయింది. కొంచెం కూడా తప్పు జరగొద్దు కదా, అసలు మనకు తెలియని టైంలో ఏమైనా కానీ అది ఓకే దేవుడు యాక్సెప్ట్ చేశాడు, కానీ మనకే ఏమన్నా బ్యాడ్ అవుతుందేమో అని భయం అవుతుంది కదా. నేను ఇంకా జాగ్రత్తగా ఇంకా ఒడిబియ్యం పోయడము చూసి నేర్చుకొని పోసిన. ఈడ ఏంటంటే అసలు ఈడ ఎవ్వరు లేకుండే, నేను మా అక్క మా పిన్ని ముగ్గురమే ఉండే. బియ్యం పోయడానికి 5 మంది కావాలి. ఇంకా నేను బియ్యం పోసుడు స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ముగ్గురు వచ్చిర్రు, వాళ్ళు కూడా బియ్యం పోసేసారు అనమాట. ఇంకా కింద బ్లౌజ్ పీస్ వేసి పసుపు కుంకుమ వేసి కరెక్ట్గా 5 టైమ్స్ మన చేతులతో అమ్మవారికి బియ్యం పోయాలి 5 టైమ్స్. అండ్ ఇక్కడ నేను బ్యాంగిల్స్ వేసినా కానీ పువ్వు పెట్టడం మర్చిపోయినా, అదే పువ్వులు పెట్టడం మర్చిపోయినా. ఇంకా ఎవరికి గుర్తు రాలేదు. లాస్ట్కి ఇంకా మా అక్క గుర్తొచ్చి మా అక్క అమ్మవారికి అయితే పువ్వులు పెట్టింది. డిలే అయితే ఎవ్వరు మస్తు ప్రశాంతంగా మా ఇష్టం ఉన్నంతసేపు మెల్లగా పోసుకొని వచ్చినాం, బియ్యం పోసి వచ్చినాం. అయితే ఎగ్జాక్ట్గా ఇట్లానే అంటే కృషివాడు పుట్టిన తర్వాత 5 మంత్స్కి ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి పోతారు కదా, ఆ టైంలో బియ్యం పోసేసినాము. సేమ్ ఇంతే ఉన్నాయి మా కృషి కూడా. ఇప్పుడు కూడా హన్విక 5 మంత్స్ ఇంకా మేము మా ఇంటికి పోతామనగా మేము కూడా బియ్యం పోసేసినాము. మా మమ్మీ మొక్కుకుందనమాట, అంటే సేఫ్గా డెలివరీ అయ్యి నేను హన్విక సేఫ్గా ఉండాలనేసి ఇట్లా బియ్యం పోస్తుంది. మా కృషివాడేమో ఇంత బిర్యానీ. ఇంకా లాస్ట్కి కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. ఆల్రెడీ 1 అయిపోతుంది, ఆకలి అవుతుంది ఒక సైడ్. ఇంకా హన్విక కూడా ఏడుస్తుంది. ఇంకా మేమైతే స్టార్ట్ అయినాము. హన్విక మంచిగా కార్లో కూర్చున్నంతసేపు మంచిగా చూస్తుంది, బయటికి చూస్తుంది. ఫస్ట్ విండో దింపమని ఏడుస్తుంది, బయట ప్రపంచం చూడాలని ఇష్టం హన్వికకి.
ఇంకా మేము మళ్ళీ భవానీమాత టెంపుల్కి వచ్చినాము. క్రిషివాడ డాక్టర్ సెట్ చూసిండు, తీసుకుంటా అని ఏడ్చిండు అనమాట. ఇప్పుడే గుడికి పోయేసి వచ్చినాం. మంచిగా అయింది దర్శనం. బియ్యం కూడా పోసినాం ఆల్ సైడ్. ఇది నాది, ఇది నాది. బాగుంది కలర్ కాంబినేషన్, మంచిగా ఉంది. ఎల్లో కానీ చందేరి సిల్క్ అంట గాయస్ పేరు. కానీ నాకైతే క్యారీ చేయడం కష్టమైంది, ఊసిపోతుంది అన్న నాకు అనిపించింది. బాగుంది కరెక్ట్గా body కట్టుకోలేనేమో, అంత కరెక్ట్గా కట్టుకోవడానికి రాదు నాకు. సో నాకు మంచిగా ఉంది. చూడు చూపి మొత్తం. నాకు మంచిగా ఉంది గాయస్ మెత్తగా. మా హన్వికి ఏడుస్తుంది ఫ్రెండ్స్, అందుకే నేను ఎట్లనో అట్లా కట్టేసుకున్నా. కానీ బాగుంది, ఫ్లోయి ఉంది శారీ. దర్శనం కంప్లీట్ అయింది. ఈ పింక్ చీర నా దగ్గర ఆరెంజ్ ఉంది. మా మమ్మీ నేను సేమ్ తీసుకున్నాం. దగ్గర లేదు, ఎందుకంటే వాళ్ళు ఉంది తీసుకోలే. అంత మంచిగా అయింది కానీ జస్ట్ గుడిలో కూర్చుందాం అనుకున్నాం కానీ కూర్చోకుండా టైం అవుతుంది ఫుడ్ కానీ వచ్చేసినాం. ఇప్పుడు వంట చేసుకొని తినాలి. తినేసి పండుకొని మేము ఇంటికి వెళ్ళిపోతాం. నేను కూడా నేను ట్యూస్డే వెళ్ళిపోతున్నా. అయిపోయింది ఇంకా ఈ వీడియో ఇక్కడికి.